అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ అన్నమాట. అంటే చిన్న ప్లాన్స్ తోటి తీసుకున్నాను. వాటి శారీస్‌ని ఒక డిఫరెంట్ డిజైన్ అయితే అలా ఏదో క్రియేట్ చేసుకుందాం అనేసి. సో, అవైతే చూపిస్తాను నేను. ఈరోజు నేను కట్టుకుంది వచ్చేసి కంచిపట్టు శారీ. ఇది మణికంఠ హ్యాండ్లూమ్స్‌లో తీసుకున్న కంచిపట్టు శారీ అండి. ఈ శారీ గురించి లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా చాలా మందికి చెప్పాను. సో, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ మణికంఠ హ్యాండ్లూమ్స్. యాక్చువల్లీ మ్యారేజ్ ఉంది. మ్యారేజ్‌కి వెళ్ళేసి వచ్చేసి వీడియో చేసేద్దాం. రోజు ఇలాగే డిలే అయిపోతుంది. అండ్ చాలా మంది రీసెంట్‌గా కూడా అక్క కంటిన్యూగా వీడియోస్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. సో, కొంచెం కుదరట్లేదు. కుదిరినప్పుడు వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది మీకు తెలిసింది. ఇది శృతి జ్యువెల్స్ తీసుకున్నాను. గ్రీన్ బీడ్స్ ఒరిజినల్ జడావ్ కుందన్ అనమాట. ఇది చాలా హై ప్రైస్ పడింది. ఒరిజినల్ జడావ్ కుందన్ వల్ల మనకి ఉట్టి కెంపు పచ్చల్లో కూడా వస్తుంది. దీంట్లో ఇంకొక సెకండ్ క్వాలిటీ వస్తుంది. అది మనకి కొంచెం తక్కువ ప్రైస్ లో అయితే దొరుకుతుంది. సో అది లింక్ కూడా షేర్ చేస్తాను ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్. ఇది సో బ్యాంగిల్స్ వచ్చేసి గోల్డ్ ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అయితే మీషోలో నేను స్టోన్ బ్యాంగిల్స్ ట్రై చేశానండి. మీకు కావాలంటే ఎవరైనా ట్రై చేయండి. నేను లింక్స్ ఇస్తాను. లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. చాలా మంచి ప్రీమియం క్వాలిటీ రోజ్ గోల్డ్ షేడ్. దీంట్లో గోల్డ్ షేడ్, సిల్వర్ షేడ్ కూడా నేను లింక్ అనేది షేర్ చేస్తాను. సన్నగా వస్తాయి స్టోన్స్, మంచి హై క్వాలిటీ సిజెడ్ స్టోన్స్ తోటి మనకి ఈ బ్యాంగిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇవి షైన్ అనేవి చాలా బాగా వస్తాయి. 2-3 వెరైటీస్ లో ఉంటాయండి ఈ స్టోన్ జ్యువెలరీ అనేవి. దాంట్లో ఇవి వచ్చేసి ప్రీమియం క్వాలిటీ. చూడండి మంచి మంచి సన్నగా చాలా బాగా వచ్చాయి. సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్సే ప్రైజీ ఉంటాయి. బట్ వర్తీ కూడా ఉంటాయి. ప్రీమియం క్వాలిటీ రోజ్ గోల్డ్ అనమాట. చూడండి రోజ్ గోల్డ్ కలర్. ఓకే, మీకు నేను పక్కన పేజ్ కూడా ఇచ్చేస్తాను. దాంట్లో పేజ్ లో కూడా మీరు చూసుకోవచ్చు. ప్రైస్ అదంతా కూడా మీకు అక్కడ పేజ్ లో కనిపిస్తుంది. సో చూడండి, ఇవి బ్యాంగిల్స్ అనమాట. ఇవి సెట్ ఆఫ్ 4 సన్న సన్న బ్యాంగిల్స్ రోజ్ గోల్డ్ షేడ్. ఓకే, మంచి ప్రీమియం క్వాలిటీ మీషోలో దొరికినవి. మంచి హై ప్రీమియం క్వాలిటీ రోజ్ గోల్డ్ బ్యాంగిల్స్ అండి. ఇవి బాగుంటాయి. ఈవినింగ్ పార్టీస్ కి అట్లా స్టోన్ బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా, చాలా బాగా కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి బాగా ఇట్లా గోల్డ్ టిష్యూ శారీస్ ట్రెండ్. గోల్డ్ టిష్యూ శారీస్ కి లేస్ వేసి కుట్టడము అదొక ట్రెండ్. ఇంకోటి గోల్డ్ టిష్యూ శారీకి మనము లెహెంగా కుట్టించుకోవడము అది కూడా బాగా ట్రెండ్ అనమాట. సో సెలబ్రిటీ స్టైల్ గోల్డ్ వైట్ క్రీమిష్ గోల్డ్ శారీస్ అనేవి బాగా ట్రెండ్ లెహెంగాస్. నాకు మాత్రం ఇట్లా మీరు గోల్డ్ టిష్యూ శారీ ఏదైతే అడిగారో దాంట్లో ఇట్లా పింకిష్ షేడ్ కనిపించింది. ఇది కింద పింక్ లైన్ వచ్చింది, ఇది కొంచెం పింకిష్ షేడ్ అనమాట. సో మొత్తం కూడా ఇలా బ్రోకెట్ వస్తుంది. సో దగ్గరగా చూపిస్తాను. ఇదిగోండి, మొత్తం కూడా ఇట్లా టిష్యూ మిక్స్డ్ బ్రోకెడ్ వస్తుంది శారీ అంతా. ఓకేనా, శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. కడ్డీ బార్డర్ వచ్చిందండి కింద సైడ్. ఇలా కడ్డీ బార్డర్, పైన కూడా కడ్డీ బార్డర్ స్టైల్. ఓకే, అండ్ యాక్చువల్లీ 2-3 టిష్యూ శారీస్, ఈ జ్యోతికా టిష్యూ శారీ ఇది కూడా పెట్టాను అనమాట. ఓకే, ఇది రెండు ఒకటే పార్సల్ వచ్చి చూపిస్తాను నేను వీడియోలో. సో చూడండి, ఈ టిష్యూ శారీ వచ్చేసి మెయిన్ గా లెహెంగాస్ కి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ట్రెండ్ అది. నేను పక్కన మీకు రిఫరెన్స్ పిక్ కూడా ఇస్తాను, అలా ట్రై చేయండి. ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు. ఎవరైనా శారీ కట్టుకోవాలనుకుంటే ఇది పళ్ళు అండి. చూపిస్తాను. ఇది వచ్చేసి పళ్ళు, సారీ బ్లౌజ్ పళ్ళు సేమ్ ఉంది. మొత్తం కూడా హెవీ బ్రోకెడ్ వచ్చింది. చూడండి, మొత్తం కూడా టిష్యూ జెరీ తోటి బ్రోకెడ్ వచ్చింది. ఇది వచ్చేసి బ్లౌజ్. ఇక్కడ మధ్యలో లైట్ ప్లేన్ పింక్ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా? ఆ పింక్ షేడ్ లో ఉంటుంది శారీ అంతా. ఆ పింక్ షేడ్ లో ఉంటుంది. సో శారీ అంతా కూడా మనకి ఇట్లా మంచి ఈ మిడిల్ లో అంతా కూడా ఇప్పుడు బాగా బ్రైడల్స్ ఇట్లా లైట్ పింక్ షేడ్స్, గోల్డెన్ షేడ్స్, క్రీమిష్ వైట్ షేడ్స్ పట్టు శారీస్ కడుతున్నారు కదా, ఆ ప్యాటర్న్ లో ఉంటుందండి. సో మొత్తం కూడా మధ్యలో అంతా కూడా బ్రోకెడ్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఏం తట్టుకోవడానికి ఏమి ఉండదు. చూడండి, ఇలాగే ఉంటుంది బ్యాక్ సైడ్. సో శారీ అంతా కూడా చూడండి ఇలా అయితే వస్తుంది. కాకపోతే కట్టుకునేటప్పుడు కాస్త ప్రెస్ చేసుకొని నీట్ గా ఇట్లా చేసి కట్టుకుంటే బాగుంటుంది. పైన కింద ఇట్లా మనకి పింక్ లైన్ వస్తుంది. సో దీనికి నేను ఎలా అనుకున్నాను నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది శారీ అంతా కూడా చివరి వరకు కూడా మనకు ఆ బార్డర్ కానివ్వండి, శారీలో ఈ బ్రొకెడ్ ఇది ఏదైతే జెరీ డిజైన్ వచ్చిందో ఇదంతా కూడా వస్తుంది. మీకు కనిపిస్తుందా జెరీ డిజైన్ అంతా? ఇలా అయితే వస్తుంది. అయితే రెండు అనమాట ఇట్లా బార్డర్స్. సో ఇది వచ్చేసి స్కాలప్ బార్డర్, అంటే కర్వీగా వస్తుంది బార్డర్. సో ఇక్కడ మధ్యలో పిన్అప్ చేసేసారు. సో ఇదిగోండి, ఇలా అయితే వస్తుంది అనమాట బార్డర్. ఇదంతా కూడా నీట్ కర్వీగా ఉంది. కింద పింక్, మంచి డార్క్ పింక్. ఇది శారీ అనుకోండి. శారీకి ఇట్లా
ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. టిష్యూ శారీస్ కి ఇప్పుడు ఇట్లా వెల్వెట్ బార్డర్స్ ఫంక్షన్ కి మా పాపకు వేసారు చూడండి. ఆ శారీ వచ్చేసి మనకి 20,000 పైన పడింది అనమాట. సో మొత్తం ఇట్లా టిష్యూ శారీ. సో అదే ఇప్పుడు మనకి మీషోలో మంచి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ టిష్యూ శారీస్ అయితే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. సో ఈ వీడియోలో మీషోలో కనిపించిన మంచి టిష్యూ శారీస్, వాటికి మ్యాచ్ అయ్యే కొన్ని బార్డర్స్. ఇది నా వీడియో అయితే. బికాస్ నేను అట్లా ప్లాన్ చేసుకుంటున్నాను. మీకు కూడా ప్లాన్ చేసేటప్పుడే షేర్ చేస్తే మీరు కూడా ఎవరైనా కావాలంటే పర్చేస్ చేస్తారు కదా అని షేర్ చేస్తున్నా. ఇదిగోండి ఇలా శారీకి ఇట్లా మంచి లైట్ పింకిష్ శారీ కాబట్టి పింక్ బార్డర్ అయితే తీసుకున్నాను నేను. ఇది ఇట్లా ప్రెస్ అయిపోతుంది చూడండి. కొంచెం ఇలా పైన ఈ పింక్ కనపడకుండా బార్డర్ అనేది వేసుకోవాలి. ఈ బార్డర్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి మీషోలో. వెల్వెట్ బార్డర్స్ చూడండి. సో మంచి సీక్వెన్స్ వచ్చింది. హై ప్రైస్ లో బార్డర్స్ పెట్టినా, తక్కువ ప్రైస్ లో బార్డర్ పెట్టినా శారీకి కుట్టిన తర్వాత దూరం నుంచి మనకి ఒకటే లాగా కనిపిస్తుంది. సో ఆ విధంగా మీరు ఆలోచించుకొని బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, లేదా మగ్గం ప్లేసెస్ అని కూడా మార్కెట్ లో మనకు చాలా దొరుకుతున్నాయి, అలా కూడా వెళ్ళొచ్చు. ఈ కర్వీ ఈ స్కాలప్ డిజైన్ టైప్ ఆఫ్ బార్డర్ అయితే చాలా బాగుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ నేను లింక్ ఇచ్చేస్తాను. లింక్ త్రూ పర్చేస్ చేసుకోండి. కంప్లీట్ 9 మీటర్స్ అయితే వచ్చింది. నాకు కూడా కొన్ని రాంగ్ కూడా వస్తాయి. గ్రీన్ రాంగ్ వచ్చింది, దాన్ని ఎలా ఉందో అలా రిటర్న్ కూడా పెట్టేశాను. ఈ పింక్ అయితే ఉంచుకున్నాను అనమాట. వై బికాస్ ఇది మంచి 9 మీటర్స్ వచ్చింది. సో ఇట్లా అనమాట. పింక్ పర్పుల్స్ లాస్ట్ టైం రెడ్ ఆర్డర్ పెట్టాను కదా, రెడ్ ఆర్డర్ పెట్టినప్పుడు చాలా బాగా వచ్చింది అనమాట. దాన్ని బట్టి చూసే నేనైతే ఇవి ఆర్డర్ పెట్టాను. బాగుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కాసు మాటీలు అనమాట. కాసు మాటీలు ఇప్పుడు మనకి బయట కూడా ట్రెండింగ్ లో ఉంది కదా, గోల్డ్ కాపీస్ లాగా ఉన్నాయి. గోల్డ్ వాటికి పేరప్ చేసుకోవచ్చు, గోల్డ్ ఇయర్ కూడా. సో ఇవి వచ్చేసి మనకి గోల్డ్ పాలిష్ లో వస్తుంది. 2 లైన్స్ పర్ల్ లైన్, ఒకటి కాసు లైన్. సో లైట్ వెయిట్ ఉంటాయండి మీషోలో వచ్చినవి ఎక్కువ వరకు. నాకు అది పాజిటివ్ అనిపిస్తుంది. లైట్ వెయిట్ రావడం వల్ల పిల్లలకి ఎక్కువసేపు పెట్టినా ఉంచుకుంటారు. ఇవి కూడా నాట్ బ్యాడ్ అని చెప్పాలి. ఇదంతా కూడా గోల్డ్ పాలిష్ లో వచ్చింది. క్వాలిటీ అనేది ప్రీమియం క్వాలిటీ, హై ప్రీమియం క్వాలిటీ అని అయితే చెప్పాను, బట్ నార్మలీ ఇట్స్ గుడ్ అని చెప్తాను. ఫర్ దిస్ బడ్జెట్ దిస్ ఐటమ్ ఇస్ గుడ్ అండి. ఇలా లైట్ వెయిట్ వచ్చింది. ఈ కాసు కూడా దూరం నుంచి ఫోటోగ్రాఫిక్ లో కానీ ఫొటోస్ లో కానీ చాలా బాగా కనిపిస్తుంది. సో డెఫినెట్ గా ఇదైతే ట్రై చేయండి. ఇన్ని రోజులు నేను కూడా కాసు ఎక్కువ వరకు మ్యాట్ పాలిష్ 800 900 ఉన్న మాటీలు, ఐ మీన్ ఇయర్ చైన్స్ మాటీలువి నేను చూపించాను. కాకపోతే ఇది వచ్చేసి తక్కువ ప్రైస్ లో ఉంది. ఇది లైట్ వెయిట్ వచ్చింది, బట్ లుక్ కూడా నిజంగా బాగుంది. డెఫినెట్ గా ట్రై చేయండి ఇది. అండ్ పిల్లలకి ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే ట్రై చేశాను. మనకి సెట్ ఆఫ్ 6 వచ్చాయి. సెట్ ఆఫ్ 6, నేను సెట్ ఆఫ్ 3 అనుకున్నా. ఓకే ఇదిగోండి సెట్ ఆఫ్ 6 వచ్చాయి. సాటిన్ హెయిర్ క్లిప్స్ కమ్ బ్యాండ్స్ అనమాట. సో చూడండి ఇలా అయితే వస్తాయి. బ్రౌన్, బ్లాక్, పింక్, రెడ్, లైట్ బ్లూ అండ్ వైట్ అనమాట. సో మీకు ఎవరికైనా క్వాలిటీ బాగా వచ్చింది, చూస్తే తెలుస్తుంది కదా, క్వాలిటీ బాగా వచ్చింది. సాటిన్ క్లాత్ తో మనకి క్లిప్ అయితే వస్తుంది. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి. నేను లింక్స్ ఇస్తానండి, లింక్స్ తో ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదండి టిష్యూ శారీస్ అనమాట. సో జ్యోతిక టిష్యూ శారీ అనేది మీకు బాగా తెలుసు. సో నేను ఇన్ని రోజులు ఈ శారీ ఎందుకు చూపించలేదు అంటే, సో ఇప్పుడు మనం చూపిస్తున్నప్పుడు జనరల్ గా అందరూ ఇప్పుడు మన మీషోలో చాలా మందికి అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి చాలా మంది పర్చేస్ చేసి ఉంటారు. సో అందరిలాగా సింపుల్ గా అదే గోల్డ్ టిష్యూ శారీని గోల్డ్ గా అలా కట్టుకునే కంటే దాన్ని ఇంకేదన్నా లుక్ లో మార్చి కట్టుకుంటే బాగుంటుంది, లేదా ఇలా సింపుల్ గా కట్టుకుంటేనే బాగుంటుందా అన్న ఆలోచనతోటి నేను బార్డర్స్ ఆర్డర్ చేసినప్పుడు ఇది ఆర్డర్ చేశాను. సో నేను యాక్చువల్లీ దీనికి ఇది వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ వచ్చిందండి. కంప్లీట్ ఇట్లా గోల్డ్ అండ్ పింక్ టిష్యూ శారీ. సో దీంట్లో పాజిటివ్ థింగ్ ఏంటంటే ఇది కాస్త మెత్తగా వచ్చింది. ఇందాకటి శారీ కంటే ఇది కాస్త మెత్తగా ఉంది. దీంట్లో నాకు తెలిసి కాటన్ థ్రెడ్ కూడా మిక్స్ అయ్యింది. కాటన్ థ్రెడ్ మిక్స్ అవడం వల్ల మనకి మెత్తగా ఉంది. ఇదిగోండి. సో ఇది ఈజీగానే బెండ్ అవుతుంది, ఈజీగానే కట్టుకోవచ్చు. ఈ శారీ అంతా కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి కంప్లీట్ ఇంకా గోల్డ్ టిష్యూ శారీ. ఓకే. అండ్ బార్డర్ దగ్గర జెరీ అంటూ ఏం లేదు. శారీ అంతా కూడా ఆ జెరీ థ్రెడ్ తోటే వచ్చింది. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా లైన్స్ అయితే వస్తుంది. శారీ అంతా కూడా ఇలా అయితే వస్తుంది. ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా అయితే వస్తుంది. సో చాలా చాలా మెత్తగా ఉందన్నమాట.
సో దీంట్లో 2-3 వెరైటీస్ వచ్చేసాయండి, పక్కా చెప్తున్నాను. ఈ టైప్ ఆఫ్ టిష్యూ శారీస్ లో, జ్యోతిక టిష్యూ శారీస్ లో 2-3 వెరైటీస్ వచ్చేసాయి. కొందరేమో కొంచెం లావ్ జరీ యూజ్ చేస్తున్నారు. ఇది కొంచెం కాటన్ మిక్స్డ్ టిష్యూ అన్నమాట. సో మెత్తగా ఉంది, మంచిగా బెండ్ అవుతుంది కట్టుకోవడానికి. గోల్డ్ వచ్చి ఇది బార్డర్ వచ్చేసి ఇట్లా పింక్ వచ్చింది. సో కింద సైడ్ బార్డర్ చూడండి పింక్ వచ్చింది. సో శారీ అంతా కూడా సేమ్ ఇలాగే వచ్చింది. బ్లౌజ్ చూద్దామా. బ్లౌజ్ డిఫరెన్స్ ఏం రాలేదు, రన్నింగ్ వచ్చిందండి. బ్లౌజ్ అయితే రన్నింగ్ వచ్చింది. మీరు లెహంగాస్ కి యూజ్ చేయాలంటే కూడా డెఫినెట్ గా యూజ్ చేయొచ్చు. సో ఇదిగోండి, ఇది కూడా మీషోలో తీసుకున్న బార్డర్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఇలా డిఫరెంట్ డిజైన్ మారింది. ఇది కూడా నేను లింక్స్ ఇస్తాను, లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా, ఇది బ్లాక్ లేస్ అన్నమాట. గోల్డ్ కి బ్లాక్ కి కాంబినేషన్ బాగుంటుంది కదా అనేసి అనుకున్నాను. సో ఇలా ఏమన్నా ప్లాన్ చేసుకోవాలనుకుంటే కూడా ట్రై చేయొచ్చు. ఇదిగోండి, ఇప్పుడు గోల్డ్ టిష్యూ శారీస్ అనేవి బాగా ట్రెండ్. కొంచెం ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అయితే ఉంటాయి. బయట అయితే మనకు హై ప్రైస్ పడతాయి కదా. బయట 1500 ఉన్న శారీ మనకి మీషోలో 800 ఉందండి. ఇదే గోల్డ్ టిష్యూ శారీ ఇట్లా లేస్ వేసి సెల్ చేస్తున్నారు. వేరే ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో మీరు చూడండి. సో ఇవే టిష్యూ శారీస్ కి లేసెస్ వేసి అలా సెల్ చేస్తున్నారు. సో ఇది ఎంత లైట్ వెయిట్ ఉంది అంటే మీరు లేస్ వేసినా కూడా ఏం వెయిట్ అవ్వదు. సో చూడండి ఇలా గోల్డ్ కి బ్లాక్ బార్డర్, బ్లాక్ వెల్వెట్ బార్డర్ అండి. ఈ గోల్డ్ శారీ అయితే మాత్రం చాలా సాఫ్ట్ ఉంది, చాలా లైట్ వెయిట్ లో చాలా బాగుంది. చాలా బాగుంటుంది బార్డర్, ఇట్లా పేరప్ చేస్తే కూడా బాగా కనిపిస్తుంది. ఈ స్కాలప్ థింగ్ అనేది బయటికి వచ్చేలాగా వేసుకోవాలి, లేదా ఇలా కూడా కొందరు ప్రిఫర్ చేస్తున్నారు, ఇలా కూడా కుట్టుకోవచ్చు. సో చూడండి, ఆ స్కాలప్ థింగ్ అనేది లోపర్ సైడ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది. మంచి బ్లాక్ బ్లౌజ్, ఏదైనా వర్క్ వచ్చిన బ్లాక్ బ్లౌజ్, వెల్వెట్ బ్లౌజ్ కానివ్వండి, ఇదే సెల్ఫ్ బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేసుకొని కుట్టుకున్నా బాగుంటుంది. సో ఇలా మీకు నచ్చితే కనుక డెఫినెట్ గా ట్రై చేయండి, మీకు దగ్గరగా చూపిస్తాను. ఈ టైప్ ఆఫ్ బార్డర్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది. ఓకే, సో ఇంకొకటి ఓకే, పర్పుల్ బార్డర్ కూడా తీసుకున్నాను. ఇది కూడా మీషోలో. ఇది పర్పుల్ లాస్ట్ టైం రెడ్ తీసుకున్నాను కదా, సో రెడ్ లాంటిది అన్నమాట. రెడ్ పర్పుల్ ఇవైతే చాలా బాగా కనిపిస్తున్నాయి, చాలా బాగుంటున్నాయి కూడా ఈ బార్డర్స్. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. మంచి ప్రైస్ లో వస్తున్నాయి అండ్ లుక్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి పర్పుల్ అండి. పర్పుల్ కంటే బ్లాక్ అయితే నాకు చాలా బాగా సెట్ అయింది దీనికి అని అనిపించింది. ఇది రెడ్ కూడా చాలా బాగా వచ్చింది. సో మీకు ఎవరికైనా నచ్చితే కనుక జ్యోతిక టిష్యూ శారీ ని ఇలా రెగ్యులర్ గా అందరిలాగా కట్టుకోకుండా ఇలా బార్డర్ తోటి పేరప్ చేసి ఇలా కూడా ప్లాన్ చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ నయనతార టిష్యూ శారీ అనమాట. మన మీషోలో ఇదే విధంగా బాగా రన్ అవుతుంది అండ్ చాలా మంది కూడా వాళ్ళ పిక్చర్స్ పెట్టి బాగా చూపించినప్పుడు చాలా మందికి నచ్చింది. సో నేను కూడా మీకు ఈ టిష్యూ శారీస్ చూపించాలి అనుకున్నాను, బట్ ఇన్ ద డిఫరెంట్ వే అనమాట. సో రెగ్యులర్ టిష్యూ శారీ కంటే టిష్యూ శారీకి మనం ఏ విధంగా కట్టుకోవచ్చు, అందరిలాగే టిష్యూ శారీ కట్టుకోవాలా లేదా దీన్ని లుక్కే మనం మార్చి కట్టుకోవాలా అంటే ఎలా ఉంటుందని మీకు షేర్ చేయాలి అనుకున్నా. ఇది వచ్చేసి మనకి క్రీమిష్ గోల్డ్ శారీ అనమాట. నయనతార టిష్యూ శారీ. కింద వచ్చేసి గోల్డ్ జెరీ బార్డర్ అనేది చాలా బాగా వస్తుంది. మిడిల్ అంతా కూడా మనకి క్రీమిష్ కలర్ వస్తుంది. లాస్ట్ టైం గోల్డ్ కలర్ ది బాగా ట్రెండ్ అయింది, గోల్డ్ కలర్ కి క్రీమ్ కలర్ బార్డర్ రావడం. ఇది వచ్చేసి పైన క్రీమ్ కలర్ వస్తుంది, నయనతార శారీ అనమాట. కింద వచ్చేసి లైట్ గోల్డ్ కలర్ అయితే వస్తుంది. శారీ అంతా కూడా ఈ క్రీమిష్ గోల్డ్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. సో మీకు అది కనిపించే లుక్ బట్టి ఆ గోల్డ్ జెరీ అనేది హైలైట్ అవుతూ వస్తుంది. సో శారీ ఒకసారి చూసేద్దాము. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు కాబట్టి టాజిల్స్ ఇచ్చాడు. ఇక్కడ ఓకే, ఇటు సైడ్ తెలుస్తుంది. ఇదిగోండి, పళ్ళు కాబట్టి మనకి గోల్డ్ అనేది ఎలివేట్ అవుతుంది, ఇక్కడ గోల్డ్ ఎక్కువగా తెలుస్తుంది. మిగతా మిడిల్ పార్ట్ అంతా కూడా కొంచెం క్రీమిష్ గోల్డ్ లో తెలుస్తుందండి. క్రీమిష్ గోల్డ్ కి లైన్స్ అన్ని కూడా మనకి గోల్డ్ జెరీ లైన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇది కూడా కొంచెం ప్రెస్ చేసి కట్టుకోవాలి. అండ్ ఇవి ఇప్పుడు శారీగా కట్టుకునే కంటే మీరు లెహంగా కుట్టించండి, మనకు శారీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో వస్తుంది. ఇదే ఫ్యాబ్రిక్ తోటి మీరు నార్మల్ లంగా కుట్టినా కూడా మీరు క్యాన్ వేయకపోయినా కూడా లంగా అనేది మంచిగా ఇలా నించుంటుంది. అదైతే పక్క. ఎందుకు చెప్పనా, బికాస్ ఈ లైన్స్ ఏవైతే జెరీ లైన్స్ ఇట్లా వచ్చాయో ఈ జెరీ తోటి, దాని వల్ల మీరు లంగా కుట్టిస్తే చాలా బాగా మంచిగా ఇలా గుబురుగా కనిపిస్తుంది లంగా కూడా. సో ఓకే, క్యాన్ వేసి అలా అంతా అవసరం లేదు. దీన్ని లంగా చేసుకొని దీంట్లోనే బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి, బాగుంటుంది. మంచి కాంట్రాస్ట్ లో రెడ్ కలర్ కానీ ఏ కలర్ బోని వేసినా బాగా కనిపిస్తుంది.
సో శారీ కట్టుకున్నా కూడా రెగ్యులర్ గా అందరిలా కాకుండా దీనికి లేస్ యాడప్ చేసి కట్టుకోండి, చాలా బాగుంటది. చాలా అంటే చాలా. ఇందాక బ్లాక్ లేస్ చూపించాను, అదైనా బాగుంటుంది, రెడ్ కూడా బాగుంటుంది. సో ఇది వచ్చేసి క్రీమిష్ వైట్. సో ఇది కూడా బ్లౌజ్ రన్నింగ్ వచ్చేసింది. బ్లౌజ్ సపరేట్ అంటూ ఇవ్వలేదన్నమాట, బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చేసారు. సో సెల్ఫ్ గా. సో అందుకే మీరు లంగా ఓనికి అలా మీకు ఈ శారీ చాలా హెల్ప్ అవుతుంది. సో దాన్ని బట్టి ఆలోచించుకోండి. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్, ఇప్పుడు కొందరికి ఏంటంటే కాంట్రాస్ట్ చేయడం ఇష్టం లేదనుకోండి, లంగాకి ఇప్పుడు రెడ్ బార్డర్ వేసాం అనుకోండి, రెడ్ ఓని వేస్తేనే బాగుంటుంది. లేదా రెడ్ బార్డర్ కాకుండా ఇలా గోల్డ్ బార్డర్ వేస్తే, గోల్డ్ లేస్ కానీ బార్డర్ కానీ వేస్తే అప్పుడు మీరు ఏ కలర్ ఓనితో అయినా పేరప్ చేయొచ్చు. సో ఇది ఇంకొక బార్డర్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్. మనకి ఇది దీన్ని ఏం వర్క్ అంటారో తెలీదు. దీంట్లో ఏంటి అంటే ఇలా దూరం నుంచి స్టోన్ లాగా మిర్రర్ లాగా షైన్ కనిపిస్తుంది. ఇది దీంట్లో వెనకాల మీకు నేను దగ్గరగా చూపిస్తాను. సో దీంట్లో వెనకాల షైనింగ్ క్లాత్ లాగా, క్లాత్ షైనింగ్ ఉంది, దానిపైన ఫ్లవర్ లాగా కుట్టారనమాట. సో దానివల్ల దూరం నుంచి చాలా షైన్ అనేది బాగా కనిపిస్తుంది. ఇలాంటి లేస్ ఇక్కడ శారీకి పెడితే ఇంకా బాగా కనిపిస్తుంది. అప్పుడు మొత్తం కూడా గోల్డెన్ షైన్ అవుతుంది. డల్ గోల్డ్ అంటారు కదా, డల్ గోల్డ్ తీసుకోవాలి. ఇలా బార్డర్స్ లో కూడా 3 టైప్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి, సిల్వర్, డార్క్ గోల్డ్, డల్ గోల్డ్. సో నేను డల్ గోల్డ్ ప్రిఫర్ చేశాను, మీకు లైటింగ్ కి డార్క్ కనిపిస్తుంది. డల్ గోల్డ్ కి ఇలా డల్ గోల్డ్ శారీకి ప్రిఫర్ చేశారనుకోండి లేస్, అప్పుడు మీరు ఎలాంటి కలర్ బ్లౌజ్ తోటైనా, ఏ బ్లౌజ్ తోటైనా వేయచ్చు. ఇది వచ్చింది, ఏ బ్లౌజ్ తోటైనా మనం శారీని పేరప్ చేయొచ్చు. వై? బికాస్ అప్పుడు గోల్డ్ వేస్తే గోల్డ్ దేనికైనా సెట్ అవుతుంది. ఇలా ఇదిగోండి, ఇలా శారీకి లేస్ కుట్టుకోవాలి. ఈ ఫ్లవర్స్ బయటకు వచ్చేలాగైనా కుట్టచ్చు. అందుకే ఇప్పుడు కలర్స్ పట్టి, బార్డర్స్ పట్టి నాకు అనిపించినవి నేనైతే షేర్ చేస్తాను. మీకు హెల్ప్ అవుతుంది అన్న ఫీల్ తోటి అయితేనే నేను షేర్ చేస్తున్నా. స్టిచ్చింగ్ అయిన తర్వాత అనేసరికి టైం పడుతుంది కాబట్టి నేను అవ్వక ముందే షేర్ చేస్తున్నా. ఇదిగోండి, ఇట్లా డల్ గోల్డ్ కాబట్టి ఇలా లేస్ మీకు కనిపిస్తుందా? డల్ గోల్డ్ కి ఇట్లా గోల్డ్ శారీకి గోల్డ్ లేసే వేస్తే మనం ఏ కలర్ బ్లౌజ్ అయినా దీన్ని పేరప్ చేసేయచ్చు. హాఫ్ శారీ కుట్టుకున్నా కూడా ఏ కలర్ బ్లౌజ్ అయినా పేరప్ చేయొచ్చు. చాలా బాగా కనిపిస్తుంది, అసలు రెండు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయండి ఇలా. సో ఇఫ్ మీకు నచ్చితే కనుక డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఇలా వస్తుంది అనమాట. బార్డర్ అయితే చూడండి, మీకు ఈ లైటింగ్స్ కి, మా లైటింగ్ ఒకటి ఉంటే తలపైన ఉంటుంది, లేకపోతే ఎక్కడో ఉంటుంది. సో దానివల్ల చాలా కష్టం అవుతుంది అది కూడా. సో ఇలా ఇదిగోండి, ఇలా అనమాట. ఇలా అయితే వస్తుంది. చాలా బాగున్నాయి ఈ లేసెస్. దీంట్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది గోల్డ్ శారీకి ఈ గోల్డ్ లేస్. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా అట్లా ట్రై చేయండి. సూపర్ లుక్ ఉంటుంది. అందరిలాగే కాకుండా కొంచెం మంచిగా డిఫరెంట్ గా, కొంచెం బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ లో మీకు మంచి పార్టీ వేర్ శారీ లాగా కూడా కట్టుకోవచ్చు. రిసెప్షన్స్ కి కూడా కట్టుకోవచ్చు. నైట్ పార్టీస్ లో చాలా బాగా కనిపిస్తుంది, ఎంగేజ్మెంట్స్ కి, రిసెప్షన్స్ కి అలా. సో ఇదండి నా వీడియో అయితే. ఈ రోజు అయితే ఆల్మోస్ట్ ఇంకేమి అంటే హ్యాంగర్స్ తీసుకున్నాను అనమాట. హ్యాంగర్స్ ఇలా అయితే వచ్చాయి. మీకు ఒకటి చూపిస్తాను ఓపెన్ చేసి. సపోజ్ మీషోలో మీకు ఓకే ఫైన్, మీ బాగానే వచ్చాయి అనిపిస్తే కనుక నేను ఇచ్చే లింక్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. చూపిస్తాను. ఇంట్లో వస్తువులు కూడా మనం అట్లా ఇట్లాంటివి మీషోలో పర్చేస్ చేసుకోవచ్చు కదా. ఓకే, క్వాలిటీ అయితే బాగున్నాయి. హ్యాంగర్స్ అయితే సైజ్ అయితే ఇంత వచ్చింది, పర్లేదు, శారీ అంతా ఫిట్ అవుతుంది, క్వాలిటీ బాగున్నాయండి. ఒక ఈ 6 ఒక ప్రైస్ పడింది, ఈ 12 అంతా ఒక ప్రైస్ పడిందండి, సెట్ ఆఫ్ 12. సో నేను లింక్స్ ఇచ్చేస్తాను, లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. హ్యాంగర్స్ క్వాలిటీ అయితే బాగుంది. ఇవ్వండి నావి మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ అన్ని చూపించేసాను. ఇది ఒక పర్పుల్ అయితే ఉంది. సో ఈ పర్పుల్ బార్డర్ అయితే ఇలా వచ్చింది. ఓపెన్ చేశాను అనమాట. 9 మీటర్స్ అయితే ఉంది. ఇలా ఇది గ్యాప్ వచ్చింది చూడండి, ఇలా ఇది గ్యాప్ వచ్చిన బార్డర్ స్టైల్ అలా ఉంది. ఇదేమో గ్యాప్ లేకుండా హెవీగా వర్క్ వచ్చింది. 2 డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. మీకు ఏం నచ్చితే అదైతే ట్రై చేయండి. క్వాలిటీ చాలా బాగా వచ్చింది. టోటల్ 9 మీటర్స్ వచ్చింది. సో ఓపెన్ చేసి కొలిసింది చెప్తున్నాను నేను మీకు. వీడియోలో కొలిస్తే ఇంకా లాంగ్ అయిపోతుంది. ఇది కూడా చాలా డిజైనర్ గా కనిపిస్తుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఇది నా వీడియో అయితే. మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.